ప్యానలిస్టులకి. తిరువూరు కూడా పోయింది శేఖర్ రెడ్డి గారు, మీ యొక్క ఖాతాలో నుంచి తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరింది తిరువూరు మున్సిపాలిటీ. ఏమైనా బాధపడుతున్నారా? ఎందుకు సార్ బాధ? ఇది మొదటి నుంచి గమనిస్తుంది కదా, తిరుపతి నుంచి మొదలెట్టారు, తిరువూరు వరకు వచ్చారు. వాళ్ళకి బలం లేకపోయినా బలగం లేకపోయినా అధికార బలాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేసి కార్పొరేటర్లని, మున్సిపల్ చైర్మన్, ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్లను అందరినీ తమ వైపు తిప్పుకుంటున్నారు. నయానో భయానో బెదిరించో ప్రలోభ పెట్టో ఏదో రకంగా ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రకటిల్లుతుంది. మీలాంటి జర్నలిస్టులు కూడా ఆలోచన చేయాలి. మీలాంటి వాళ్ళు కూడా ఏదైతే ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. బలం లేకుండా ఎలా చేస్తారు? సాక్షాత్తు ఏదైతే ఇప్పుడు తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాక్కోవాలి అనుకుంటే ఒక్క సెకండ్ కూడా నేను మున్సిపల్ చైర్మన్ ఉండేవాడిని కాదండి. మేము అలా వెళ్ళాం, వీళ్ళు ఇలా వెళ్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, మీలాంటి జర్నలిస్టులు మేధావులు కూడా గమనిస్తున్నారు. మీరే ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఎస్, ఇంకోటి మీరు అన్నారు సార్, ఇది సంక్రాంతి దీపావళి కలబోత. నిజంగా నవ్వు వచ్చింది సార్ నాకు. ఎందుకు సార్ సంక్రాంతి దీపావళి? ప్రభుత్వం ఏర్పడి అందుకే సార్. సో సంక్రాంతి దీపావళి ఎవరు చేసుకోవాలంటే, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఆయన, రాజకీయ జీవితమే లేకుండా పోయినా సరే మళ్ళీ అలా కూడా ఎమ్మెల్యే అయిపోయాను, సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిపోయాను కాబట్టి ఆయన ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ గారు, వాళ్ళిద్దరు చేసుకోలేము సార్. ప్రజలు మాత్రం ఎవరు సంతోషంగా లేరు సార్. అమ్మ ఒడి కోసం ఎదురు చూసే 80 లక్షల మంది తల్లులు సంక్రాంతి దీపావళి చేసుకోవాలా? 50 లక్షల మంది రైతన్నలు రైతు భరోసా సరాక సంక్రాంతి దీపావళి చేసుకోవాలా? 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఏదైతే 1,500 రూపాయల ఆడబిడ్డ నిధి కింద ఇస్తారని చెప్పి యగనామం పెట్టినందుకు సంక్రాంతి దీపావళి చేసుకోవాలా? ఇవి కాకుండా సార్ 1 కోటి మంది నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ వంచనకు గురైనందుకు వాళ్ళు ఏదైతే ఇవి చేసుకోవాలో అప్పుడు ఇంకా సార్ 50 సంవత్సరాలు దాటిన 30 లక్షల మంది పెన్షన్లు వస్తాయని ఆశగా ఉంటే వాళ్ళు వంచనకు గురయ్యారు కాబట్టి వాళ్ళు చేసుకోవాలా సంక్రాంతి దీపావళి? క్రిస్మస్ రంజాన్ కూడా చేసుకోమనండి. ఇంకా సార్ ఉద్యోగాలు పీకేశారు సార్. ఏదైతే 10,000 మేము ఇస్తాము, వాళ్ళు 5,000 ఇస్తున్నారు, 50,000 సంపాదించుకునే మార్గం ఇస్తామని చెప్పి 2,60,000 మంది వాలంటీర్లని వెన్నుపోటుకు గురి చేసినందుకు సంక్రాంతి దీపావళి చేసుకోవాలా? ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగస్తులను తొలగించినందుకు తీసుకోవాలా? ఈ రోజు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 20,000 మంది పొట్ట కొట్టినందుకు తీసేసారు సంక్రాంతి దీపావళి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి సార్? ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ఈనాటికి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ప్రభుత్వ రంగంలో ఒక్క ఉద్యోగం ఏడాది దాటిన నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. అందుకు నిరుద్యోగులు చేసుకోవాలా? ఇవి కాకుండా సార్ ఏదైతే చేయూత, ఆసరా, తోడు అంటూ అన్ని కొనసాగిస్తాం మేమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీలకి, ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దారుణంగా దగకు గురయ్యారు. కాబట్టి ఈ రోజు ఏదైతే సంక్రాంతి దీపావళి చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలి సార్? మచ్చుమర్రి బాలిక దగ్గర నుంచి మొదలుపెట్టి కడపలో ఉన్న చిన్న 3-4 ఏళ్ల బాలిక వరకు రాష్ట్రంలో చిన్నారుల మీద ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఆడవాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు జరిగాయి. అందుకు చేసుకోవాలా? శాంతి భద్రతలు క్షీణించినందుకు, ఆడబిడ్డలకు రక్షణ లేనందుకు సంక్రాంతి దీపావళి రేపు అంటే జూన్ 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన చేయనున్నారు. సో తెనాలి పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైతే గత 2 వారాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ, తెనాల్లో 3 యువకులను ఐతానగర్ సంబంధించి అక్కడ పోలీసు అధికారులు వారిని నడి రోడ్డు మీద వారిని లాఠీ చార్జ్ చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించారు అనే దాని మీద వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వస్తున్నారు, ఆయన పర్యటన ఉందంటున్నారు. నిజమేనా సార్? పరామర్శగా సార్ దీన్ని ప్రపంచానికి తెలియజేయడం, రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా భ్రష్టు పట్టిపోయాయని ప్రపంచానికి తెలియజేయడం సార్ పరామర్శగా. గమనించాల్సిన అంశం ఏంటంటే సార్ నిజంగానే ఆ దళిత యువకులు, మైనారిటీ యువకులు రౌడీ షీటర్లే అనుకోండి, వాళ్ళ సంఘ విద్రోహ శక్తులే అనుకోండి, కానీ రౌడీ షీటర్లు అయినంత మాత్రాన, క్రిమినల్స్ అయినంత మాత్రాన నట్ట నడి రోడ్లో కూర్చోబెట్టి 3rd డిగ్రీ ఇచ్చే చట్టం భారత రాజ్యాంగం కల్పించిందా? మిమ్మల్ని అడుగుతున్నాను సార్, జర్నలిస్ట్ గా మీరు సమాధానం చెప్పండి. అలా అయితే క్రిమినల్ కేసులు దేశంలోనే అత్యధికంగా ఉన్న పార్టీ ఏదో తెలుసా సార్? ఏడిఆర్ సర్వే ఇచ్చింది, అసోసియేట్ డెమోక్రటిక్ ఏదైతే వాళ్ళు ఇచ్చారు ఒక సర్వే. ఏ పార్టీ? ఏదైతే తెలుగుదేశం పార్టీ. ఒక్క చింతమనేని గారి మీద 90 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి ఆయన కూడా అలాగే రోడ్డు మీద కౌన్సిలింగ్ ఇస్తారా? అలాగే ట్రీట్ చేస్తారా?
ఒక ఎమ్మెల్యే కొడుకులో ఎంపీ కొడుకులో లేదు సార్. నేను అడుగుతున్నాను, ఈ రోజు ఏదైతే మచ్చుమర్రి సంఘటన దగ్గర నుంచి తీసుకుంటే కడప సంఘటన వరకు ఆడవాళ్ళ మీద ఇన్ని అత్యాచారాలు జరిగాయి కదా, ఆ అత్యాచారం చేసిన వాళ్ళని ఎవరినైనా ఇలా రోడ్డు మీద కూర్చోబెట్టి చేశారా? ఉదయం హోంమంత్రి గారు ఒక మీడియా సమావేశం నిర్వహించారు, చూసారా? సార్ చూశాం సార్. అనుభవ రాహిత్యం అహంకారం కలిగిన హోంమంత్రి గారు మాట్లాడారు. అదే కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. హోంమంత్రి గారు, మహిళా హోంమంత్రి గారు, ఆవిడని గౌరవించాలి, ఒక దళితురాలు ఆవిడ గౌరవించాలి, ఆయన గౌరవంతో మాట్లాడారు. సార్ ఎందుకు గౌరవించట్లేదు? మేమేమో తిట్టామా? అనుభవ రాహిత్యం అహంకారం కలిగిన మాటలని చెప్తాం. అహంకారం అనే పదాన్ని వెనక్కి తీసుకోండి మీరు, శేఖర్ రెడ్డి గారు. అధికార అహంకారం సార్, అధికార అహంకారం సార్. ఎందుకంటే సార్ అధికార అహంకారం ఎందుకు